నాగర్ కర్నూలు జిల్లా ఊర్కొండలో జరిగిన దారుణంపై ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నామన్నారు ఎస్పీ గైక్వాడ్. 7 అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నామని, నిందితులు గతంలోనూ ఇలాంటి నేరాలకు పాల్పడ్డారా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. నిందితులు మహిళపై అత్యాచారం చేయడమే కాకుండా బంగారు ఆభరణాలు కూడా తీసుకెళ్లారు అంటున్న ఎస్పీతో మా ప్రతినిధి శంకర్ గౌడ్ ఫేస్ టు ఫేస్. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం ఉరుకొండ అత్యాచార ఘటనలో పోలీసులు ఇప్పటికే ఎంక్వైరీ స్టార్ట్ చేశారు. ప్రజెంట్ సీన్ దగ్గరికి కూడా జిల్లా ఎస్పీ గైక్వాడ్ కూడా వచ్చారు. ఆయన సీన్ను కూడా ఒకసారి పరిశీలించడం జరిగింది. ప్రజెంట్ మన దగ్గర ఎస్పీ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్, ఏంటి సార్, పూర్తిగా 8 మంది ఈ యొక్క అత్యాచార ఘటనలో పాల్గొంటున్నట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. వాస్తవంగా మీరు సీన్లో కూడా చూశారు. ఇప్పుడు దీని మీద ఎట్లాంటి యాక్షన్ ఉండబోతుంది, ఏం చేయబోతున్నారు? సో ఈరోజు ఉదయం మన ఊర్కొండ పోలీస్ స్టేషన్లో నాగర్ కర్నూలు డిస్టిక్ ఒకటి పిటిషన్ వచ్చింది. ఈ పిటిషన్ కంటెంట్ అంటే ఈ యొక్క అమ్మాయి పైన ఇక్కడ ఊర్కొండపేట హనుమాన్ టెంపుల్ దగ్గరికి అత్యాచారం జరిగింది, గ్యాంగ్ రేప్. అండ్ తర్వాత వాళ్ళ కొంచెం జ్యువెలరీ ఐటమ్స్ కూడా దొంగతనం అయింది, ఇది కంప్లైంట్. సో దీనిపైన ఇమీడియట్గా మన గ్యాంగ్ రేప్ అండ్ డకైతీ పైన మన లోకల్ ఆఫీసర్ ఎస్ఐ ఊర్కొండ, సిఐ కల్వకుర్తి ఇమీడియట్గా వాళ్ళ పిటిషన్ తీసుకొని మన ఇన్వెస్టిగేషన్ కూడా స్టార్ట్ చేశాము. సో ఇప్పుడే నాతో పాటు అడిషనల్ ఎస్పీ గారు, తర్వాత సిఐ గారు ఇక్కడ సీన్ విజిట్ కోసం కూడా వచ్చాము. ఈ అన్ని మొత్తం ఎవిడెన్సెస్ కలెక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. సో ఇప్పుడు ఆల్రెడీ ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు అండ్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. సరే, అంటే ఎంతమంది, దాదాపు 7 ఉన్నారంటూ, కొంత 8 మంది ఉన్నారంటూ కూడా కొంత వార్తలు వస్తున్నాయి. నిజంగా దీంట్లో పాల్గొన్న వారు మీ దృష్టిలో ఎంతమంది ఉన్నారు? అనుమానితులుగా ఎంతమందిని పేర్కొంటున్నారు? ఇన్వెస్టిగేషన్లో ఏం తెలియబోతుంది? ఇప్పటి వరకు ఇన్వెస్టిగేషన్ ప్రకారం 7 పర్సన్ అక్యూజ్గా ఇన్వాల్వ్మెంట్ అయింది, అది తెలిసింది. ఈ 7 పర్సన్లు కూడా ఇప్పటివరకు ఐడెంటిఫై చేశాము. ఫర్దర్గా ఎవరైనా ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఇంకా ఎవరైనా ఇన్వాల్వ్మెంట్ ఉంది, అది కూడా మేము వెరిఫై చేస్తున్నాము. అదే అయితే వాళ్ళపైన కూడా ఈ కఠిన చర్యలు తీసుకుంటాము. సో ఇప్పుడు వరకు మన ఇన్వెస్టిగేషన్ ప్రకారం 7 అక్యూజ్ పర్సన్కి ఐడెంటిఫై చేశాము. సార్, అంటే ఇప్పుడు కొంత వార్తలు వస్తున్నది ఏంటంటే, ఈ గ్యాంగ్ గతంలో కూడా ఇలాంటివి చేసింది, తప్పించుకుంది. కానీ ఇప్పుడు బయటపడడంతో ఇవంతా వెలుగులోకి వస్తున్నాయంటూ కూడా కొంత రూమర్స్ వినిపిస్తున్నాయి. దాని మీద మీరు ఏం చెప్పబోతున్నారు? మహిళ కూడా ఏం చెప్తుంది సార్ మీతో? సో ఇది అన్ఫార్చునేట్గా చాలా హీనియస్ క్రైమ్ ఇక్కడ జరిగింది. సో ఈ హీనియస్ క్రైమ్ వాళ్ళు ఎవరైనా అక్యూజ్ చేశారు. సో వాళ్ళ పైన అది కూడా అనుమానం ఉంది, పాత టైంలో ఎవరైనా ఏ క్రైమ్లో ఇన్వాల్వ్మెంట్ అయింది. బట్ ఇప్పటివరకు మన ఇన్వెస్టిగేషన్ ప్రకారం ఎలాంటి ఇన్ఫర్మేషన్ బయటకి రాలేదు. బట్ ఖచ్చితంగా అది కూడా మన ఆల్ యాంగిల్తో మేము వెరిఫై చేస్తున్నాము. ఈ పాత టైంలో కూడా ఏదైనా ఆఫెన్స్లో వాళ్ళ అక్యూజ్ పర్సన్కి ఇన్వాల్వ్మెంట్ ఉంది, దీంట్లో కూడా వాళ్ళకి ఫిక్సప్ చేస్తాము. సార్, అంటే మేజర్గా మహిళ ఇచ్చినటువంటి ఫిర్యాదు తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ కానీ అట్లాంటి ప్రాసెస్ ఏ విధంగా జరుగుతుంది, ఆమె ఏం చెప్తుంది సార్? ఈ విక్టిమ్ నుంచి ఫిర్యాదు తీసుకొని ఆల్రెడీ మన మెడికల్ లీగల్ ట్రీట్మెంట్ కూడా నడుస్తుంది. అండ్ మహిళా కంప్లైంట్ ప్రకారం మన ఎవిడెన్సెస్ కలెక్షన్ అండ్ ఆల్ దీస్ అది ప్రాపర్ ప్రొసీజర్ కూడా స్టార్ట్ చేశాము. చూస్తున్నాం, మొత్తంగా ఈ ఘటనపై ఇప్పటికే పూర్తిగా అనుమానంగా ఉన్న వారిని అందరినీ కూడా దీనిపైన సీన్ అంతా కూడా చూస్తున్నాం. మొత్తంగా ఎవరైతే అనుమానితులుగా ఉన్నారో వాళ్ళ మీద మహిళ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కూడా ఇప్పటికే కేసు నమోదు చేయడంతో పాటు ఎంక్వైరీ స్టార్ట్ చేస్తున్నాం. ఇదంతా కూడా చాలా దురదృష్టకరమైనటువంటి ఘటన. మరి దారుణంగా ఇటువంటి ఘటనకు పాల్పడ్డారు కాబట్టి అటువంటి దాన్ని చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తాం. ముఖ్యంగా ఏదైతే మహిళకు సంబంధించిన అంశం కాబట్టి ప్రతి ఒక్క విషయంలో కూడా క్లియర్ కట్గా ముందుకు వెళ్తాం. మహిళ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా ఆమెను మెడికల్ ఎగ్జామినేషన్కి పంపిన తర్వాత పూర్తి స్థాయిలో వారి మీద కఠినమైన చర్యలు ఉంటాయి. దీనికి సంబంధించి మరి ముఖ్యంగా దీనికి సంబంధించి గతంలో వీరేమైనా ఇటువంటి చర్యలకు పాల్పడ్డారనే క్రమంలో కూడా పూర్తి స్థాయిలో ఎంక్వైరీ స్టార్ట్ చేస్తున్నాం. ఖచ్చితంగా ఎవరైతే ఈ యొక్క అత్యాచార ఘటనలో పాల్గొన్నారో వారి మీద ఖచ్చితంగా నిజం రుజువు అయితే ఖచ్చితమైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా జిల్లా ఎస్పీ గైక్వాడ్ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఇక్కడ ఓవరాల్గా కల్వకుర్తి ఊరుకొండ అత్యాచార ఘటనలో అప్డేట్. కెమెరా పర్సన్ నాగేశ్వర్, శంకర్ గౌడ్, బిగ్ టీవీ, ఊరుకొండ నుండి.